ఆదాము మరియు ఈవ కథ. ప్రపంచాన్ని సృష్టించిన తరువాత దేవుడు మొదటి మనిషిని సృష్టించాడు. అతని పేరు ఆదాము. దేవుడు అతన్ని నేలమంటి నుండి తయారుచేసి తన శ్వాసతో జీవం ఇచ్చాడు. ఆ తరువాత దేవుడు ఆదాము ఒంటరిగా ఉండకూడదని భావించి అతని పక్క ఎముకతో ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు ఈవ్. దేవుడు వారిని అందమైన ఏదెన్ తోటలో ఉంచాడు. ఆ తోటలో అనేక రకాల చెట్లు, పండ్లు ఉన్నాయి. దేవుడు వారికి ఇలా చెప్పాడు. ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు, కాని మంచి, చెడు తెలిసే చెట్టు ఫలం మాత్రం తినకూడదు. ఒకరోజు ఒక పాము ఈవ్ దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది. కుడిచూపుడు వేలు, ఈ ఫలం తింటే మీరు దేవునిలా అవుతారు. ఈవ్ ఆ మాట నమ్మి ఆ ఫలం తిన్నది. ఆమె ఆ ఫలం ఆదాముకి కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. దేవుడు వారి అవిధేయతను చూసి కోపంగా ఉన్నాడు. వారిని ఏదెన్ తోట నుండి బయటకు పంపించాడు. ఆ తరువాత వారికి కష్టం, బాధలు ప్రారంభమయ్యాయి. జీవితం సులభంగా ఉండలేదు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. దేవుని మాట వినాలి, తప్పు మార్గంలో వెళ్ళకూడదు. పాపం చేస్తే దాని ఫలితాలు ఉంటాయి.